ఈరోజు ఏమేమి చేసినాను ఒకసారి చూద్దాం రండి. సొంగలు ఇంట్లోనే చేసినాను. సొంగలు ఏంచి ఇప్పుడే వేడివేడిగా ఉప్పు కారం వేసేసిన. అన్నము, అలాగే ఇదైతే పుండుకూర చట్నీ, వట్టి కారం వేసి పుండుకూర చట్నీ వేసిన. దాంట్లోకి అయితే ఉత్తపప్పు. పుండుకూర చట్నీకి ఇట్లా ఉత్తపప్పు ఉంటేనే చాలా టేస్ట్ ఉంటుంది, అందుకని ఉత్తపప్పు వేసినాను. అలాగే సగ్గుబియ్యం పాయసం. ఇప్పుడైతే నేను వేసుకొని తింటున్నాను. నేను మా అత్త మా మామయ్యకి క్యారేజ్ కట్టించినాను. ఇదైతే పుండుకూర చట్నీ, బుడ్డలు వేసి ఒట్టి కారం వేసేసిన. ఎప్పుడు బుడ్డలు లేకుండా అలాగే పచ్చిమిర్చి వేసేస్తుంటే ఈరోజు స్పెషల్గానే బుడ్డలు ఒట్టి కారం వేసేసిన. ఇంకా మీరు ఎప్పుడైనా ట్రై చేయకుంటే వట్టి కారంతో ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది పుండుకూర చట్నీ. అలాగే సొంగలు ఇంట్లోనే వేయించినాను ఉప్పు కారం వేసి. అన్నం, అలాగే అన్నం సొంగలు పుండుకూర చట్నీ తింటున్నాను నేను. మామూలుగా అయితే చాలా ఇష్టం పుండుకూర చట్నీలు. ఈరోజు మామూలు లేదు, పెళ్ళికి పోయింది, అందుకని నేను ఒకదాన్ని కూర్చొని తింటున్నాను. చూసారు కదా పుండుకూర చట్నీ, అసలు చూస్తుంటేనే నోరు ఊరుతుంది. నేను నూనెలో మగ్గించి పుండుకూర చట్నీ వట్టి కారం వేసేసిన. చట్నీ అయితే చాలా టేస్ట్ ఉంది. ఉప్పు అవసరం లేదు, ఏం అవసరం లేదు. వేడివేడిగా పుండుకూర చట్నీ అన్నాం. పుండుకూర చట్నీ అన్నం తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. అయితే కారం వేసి చేసినాను వేడివేడిగా. సూపర్.
2 ఉల్లిగడ్డలు, 2 టమాటాలు నూనెలో మగ్గబెట్టిన. కొంచెం సాల్ట్ వేసి, ఎందుకంటే సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుందని సాల్ట్ వేసినాను. నేను నూనెలోనే మగ్గబెట్టినాను. 2 టమాటాలు 2 ఉల్లిగడ్డలు వేసేసి, నీళ్ళు అయితే ఒక చుక్క ఎగురుతుంది అనమాట. ఇది ఒక వారం పెట్టుకున్న చెడిపోదు చట్నీ, అంత టేస్ట్ అసలు ఏమీ కాదు. చట్నీ ఒక్క వారమైన నిలువ ఉంటుంది. చట్నీ పుండుకూర చట్నీ ఇట్లా నూనెలో మగ్గబెట్టుకొని, తర్వాత కారం అయితే మనం రోట్లో దంచేటప్పుడే గుడ్డలు వేసి రోట్లో దంచితే చాలా టేస్ట్ ఉంటుంది. పుండుకూర ఇష్టపడని వాళ్ళు, చిన్నపిల్లలైనా ఇట్లా కారం తక్కువ వేసి పుండుకూర చేసి వేడివేడి అన్నం పుండుకూర నెయ్యి వేసి తినిపించే చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. మా అమ్మలమ్మకైతే చాలా ఇష్టం ఏ చట్నీ అయినా కానీ పుండుకూర చట్నీ అంటే చాలా ఇష్టపడుతుంది. చట్నీ చాలా టేస్ట్ ఉంది. ఇంకా పప్పుతో కూడా ఒకసారి ట్రై చేస్తాం. ఇట్లా పప్పుచారు చట్నీలు ఉంటే నా పప్పుతో అయినా కూడా చాలా టేస్ట్ ఉంది పప్పు చట్నీ. చట్నీలు అన్నీ అయితే నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నా. మా అమ్మ రోట్లో చేస్తుంది కాబట్టి చట్నీలు రోట్లో ఇట్లా చేయాలని చూపిస్తుంది మా అమ్మ. అందుకని నేను కూడా అట్లే చేస్తాను, కానీ అట్లే టేస్ట్ కూడా వచ్చింది.
పాయసం కూడా ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇష్టంగా చేసిన సగ్గు బియ్యం వేసి పాయసము. అయితే ఇప్పుడు సగ్గు బియ్యం తిన్న తర్వాత స్వీట్ కూడా ఉండాలి కాబట్టి స్వీట్ అయితే నేను ట్రై చేస్తా. తింటున్నాను స్వీట్. సగ్గు బియ్యం సేమియా పాయసం. సగ్గు బియ్యం కూడా చాలా లావు ఉన్నాయి. నీళ్ళు ఏంచి సగ్గు బియ్యము అలాగే సేమియాలో చేసిన పాయసం అయితే చాలా టేస్ట్ ఉంది. అరే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.